You have exalted my horn. God wants to exalt you, my dear friend. నీవు నా కొమ్ము పైకెత్తి ఉన్నావు. స్నేహితులారా, దేవుడు మిమ్మును హెచ్చించవలెనని కోరుచూ ఉన్నారు. He lifts those who are in the ash heap and brings them to the highest place. ఆయన బూడిద కుప్ప మీద ఉన్నట్టుగా ఉన్న వారిని అత్యున్నతమైన స్థాయికి లేవనెత్త చేయువాడయ్యున్నారు. He raises those who are mourning into a level of oil of joy. అంగలార్పుతో ఉండి ఉన్న వారిని ఆనంద తైలపు స్థాయికి ఆయన హెచ్చించనయ్యున్నారు. The Lord turns your sorrow into joy. ప్రభువు మీ దుఃఖమును సంతోషముగా మార్చనయ్యున్నారు. Yes, the scripture says in Isaiah 60:22. అవును, యెషయా 60:22లో లేఖనమేమి చెప్తోంది అంటే, A little one shall become 1,000. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. A small one a mighty nation. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. The promise today is from Psalm 92:10. నేటి వాగ్దానం 92వ కీర్తన 10వ వచనములో నుండి, You exalt my horn like that of a wild ox. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. Yes, the wild ox is able to cast away even the lions and the tigers and the hyenas with his horn. అవును, గురుపోతు తన యొక్క కొమ్ము చేత సింహాలనైనా పులులనైనా హైనాలనైనా ఆ విధంగా పారిపోయేలా చేస్తుంది. And is able to live. అలాగే జీవించగలుగుతుంది. And is able to be lifted up even above all the fiercest animals. అత్యంత భయానకమైన పరిస్థితిని కలిగించే జంతువులన్నిటి మధ్యలో కూడా నిర్భయంగా జీవిస్తోంది. God is giving you a horn. దేవుడు మీకు కొమ్మును అనుగ్రహిస్తున్నారు. The scripture says he is the lifter of our heads. లేఖనం చెప్తుంది ఆయనే మన తలను పైకెత్తు వాడయ్యున్నారు. Today is your head bowed down? ఈ రోజున మీ తల దించుకున్నట్టుగా మీరుండి ఉన్నారా? Bowed down with shame? అవమానంతో తలదించుకుని ఉన్నారా? Is your head bowed down with losses? నష్టముల చేత మీరు తల దించుకున్న వారిగా ఉన్నారా? Is your head bowed down with sorrow? విచారము చేత మీ తల క్రిందకి దించి వేయబడిందా? Is your head bowed down with loneliness? ఒంటరితనము చేత మీ తల దించుకున్న వారిగా మీరున్నారా? Is your head bowed down with sin? పాపము చేత మీరు తల దించుకున్నట్లుగా ఉండి ఉన్నారా? God is anointing your head with oil. దేవుడు మీ తలను తైలముతో అభిషేకించుచు ఉన్నారు. And before the eyes of your enemies, he is preparing a table for you. మీ శత్రువుల కన్నుల ఎదుట ఆయన మీకు భోజనపు బల్లను సంసిద్ధం చేస్తున్నారు. That's the power of God's Holy Spirit. దేవుని పరిశుద్ధాత్మకు ఉన్న శక్తి అట్టిది అయ్యున్నది. Where the Spirit of the Lord is, there is liberty. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటారో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. And the Spirit of the Lord will lead you into all truth. దేవుని యొక్క ఆత్మ మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించనయ్యున్నారు. And the Bible says the truth will set you free. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తోంది. As the horn of the wild ox destroys its enemies, God will lift your head, lift your horn high with the anointing of the Holy Spirit to destroy every enemy. గురుపోదు తన కొమ్ము పైకెత్తి శత్రువులను ఏ విధంగా నాశనం చేస్తుందో, దేవుడు మీ యొక్క కొమ్మును తైలము చేత అభిషేకించి మీకు విరుద్ధముగా ఉన్న శత్రువులను ఆయన నాశనము చేయనయ్యున్నారు. The horn of the Holy Spirit. పరిశుద్ధాత్ముని యొక్క కొమ్ము. And he will lift you up. ఆయన మిమ్మును పైకి హెచ్చించును. Today I pronounce this blessing upon you in the name of Jesus. ఈ రోజున యేసు నామములో ఇట్టి ఆశీర్వాదాన్ని మీ మీద ప్రకటించుచున్నాను. Be lifted up in your profession. మీ వృత్తిలో ఆ విధంగా మీరు హెచ్చించబడండి. Be lifted up in your entrance examinations and get the job or admission in Jesus name. మీ ప్రవేశ పరీక్షలలో మీరు హెచ్చించబడి యేసు నామములో ఉద్యోగమును గాని లేక ప్రవేశమును గాని స్వీకరించండి. Be lifted up in your family in the name of Jesus. యేసు నామములో మీ కుటుంబములో మీరు హెచ్చించబడండి. Be lifted up in your holiness. మీ పరిశుద్ధతలో మీరు హెచ్చించబడండి. In your finances in Jesus name. యేసు నామములో మీ ఆర్థికములోను కూడా, In your health too. మీ యొక్క ఆరోగ్యములోను కూడా. And may your name be honored before all people. మీ పేరు ప్రజలందరి ఎదుట ఘనత వహించుకొనును గాక. Be lifted up in your education in Jesus name. యేసు నామములో మీ విద్యలో మీరు హెచ్చించబడండి. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Anoint them with the Holy Spirit, Lord. పరిశుద్ధాత్మ చేత వీరిని అభిషేకించండి ప్రభు. Anoint them. వారిని అభిషేకించండి. Amen. ఆమేన్.
My friend, here's a beautiful testimony. నా స్నేహితులారా, ఇక్కడ ఒక అద్భుతమైన సాక్ష్యం ఉన్నది. Sister Savitri writes about her son Varun. సహోదరి సావిత్రి వారి యొక్క కుమారుడు వరుణ్ గురించి ఇలా వ్రాస్తున్నారు. She enrolled him in the Young Partners Plan ఆమె అతన్ని యవన భాగస్థుల పథకంలో సభ్యునిగా చేర్పించి ఉన్నారు. when he was just in second standard. అతడు 2వ తరగతిలో ఉండి ఉన్నప్పుడే He excelled in sports and in state level tennis. అతడు రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడలో ఎంతగానో ప్రతిభను చూపించి రాణించాడు. But in his 11th standard, కానీ 11వ తరగతి వచ్చేసరికి he had a fever afflicting him. అతనికి ఒక జ్వరము సంక్రమించింది. He attended the students' prayer meet which I conducted. నేను నిర్వహించిన విద్యార్థుల ప్రార్థనా సమావేశానికి ఈయన రావడం జరిగి ఉన్నది. And she brought him to me for prayer. ఆమె ప్రార్థన కోసమై అతనిని నా యొద్దకు తీసుకుని వచ్చారు. As I prayed, నేను ప్రార్థన చేయగా Jesus removed his fever and gave him excellent marks in his 12th standard. యేసు అతని జ్వరమును తొలగించి 12వ తరగతిలో అద్భుతమైన మార్కులను అనుగ్రహించారు. But when he went to BTech, అయితే అతను బీటెక్ లోనికి వెళ్ళి ఉన్నప్పుడు in the college he had bad friends, కళాశాలలో చెడ్డ స్నేహితులు వచ్చేశారు. failed in many subjects. అనేక సబ్జెక్ట్స్ లో అపజయం పాలయ్యాడు. He had 21 arrears. 21 సబ్జెక్టులు ఇంకా పాస్ అవ్వకుండా మిగిలిపోయాడు. He went to the prayer tower, అతడు ప్రార్థనా గోపురానికి వెళ్ళాడు. and there again I had met him and prayed for him. అక్కడ మరలా నేను అతన్ని కలుసుకుని అతని నిమిత్తమై ప్రార్థన చేశాను. And I said, నేనేం చెప్పానంటే, your son will complete his degree and be of help to others. మీ కుమారుడు డిగ్రీని పూర్తి చేసుకుంటాడు, ఇతరులకు సహాయకరంగా ఉంటాడు అని. And in just 2 semesters he passed 21 arrears. 2 సెమిస్టర్లలోనే 21 సబ్జెక్టులు మిగిలిపోయి ఉన్న వాటన్నిటిలో కూడా అతడు ఉత్తీర్ణుడయ్యాడు. The mother says it's a miracle beyond imagination. తల్లిగారు అంటున్నారు, ఇది ఊహకు మించిన అద్భుత కార్యమై ఉన్నది అని. And she put him in Karunya University in Coimbatore to do his MBA. అతను ఎంబీఏ చేయడం కోసమై తల్లిగారు కోయంబత్తూరులో ఉన్న కారుణ్యాలో అతన్ని చేర్పించారు. And in the 3rd semester itself he got a job while studying in Hyderabad. 3వ సెమిస్టర్ అతను చదువుతూ ఉండగానే హైదరాబాదులో అతనికి ఉద్యోగం లభించింది. The prophecy came true. ప్రవచనం నెరవేరింది. Today he is so prosperous ఈ రోజున అతను ఎంతో వర్ధిల్లతను కలిగి ఉన్నాడు. and a child of God. అలాగే దేవుని బిడ్డగా కూడా ఉన్నారు. My friend, God will exalt your head too నా స్నేహితులారా, దేవుడు మీ తలను కూడా పైకి హెచ్చించును. as the Holy Spirit is poured upon you. పరిశుద్ధాత్ముడు మీ మీద కృంభరించబడి ఉండగా. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Father, తండ్రి, as thy children are crying out to be filled with your Spirit, మీ బిడ్డలు మీ ఆత్మ చేత నింపబడి నిమిత్తమై మొర్ర పెట్టుచూ ఉండగా I pray your mighty grace upon their lives. మీ బలమైన కృప వారి మీదకు రావలసినదిగా ప్రార్థన చేయుచున్నాను. Fill them with thy Holy Spirit. మీ పరిశుద్ధాత్మ చేత వారిని నింపండి. Fill them, Lord, వారిని నింపండి ప్రభు. without measure. అవధి లేకుండా, Without measure. అవధి లేకుండా Holy Spirit, enter into everybody who is listening to పరిశుద్ధాత్మ ఆలకిస్తున్న ప్రతి వారిలోనికి మీరు ప్రవేశించండి. every one of their family members. వారి కుటుంబ సభ్యుల్లో ప్రతి వారిలోనికి In the name of Jesus. యేసు నామములో. Arvind, అరవింద్, you also have weaknesses, నీకు కూడా బలహీనతలున్నాయి, failures. అపజయములున్నాయి. God is strengthening you today. దేవుడు ఈ రోజున మిమ్మును బలపరచుచున్నారు. Turn your heart to మీ Jesus. హృదయమును యేసు వైపునకు మళ్లించుకొనండి. There shall be great multiplication in your life. మీ జీవితంలో గొప్ప వర్ధిల్లత సంభవించబోతోంది. Honor everyone in your family. మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని మీరు ఘనపరచండి. Everyone shall see the power of Jesus in your life and in their lives too. ప్రతి ఒక్కరు మీ జీవితంలో వారి జీవితాల్లో కూడా యేసు యొక్క శక్తిని చూడవలసి ఉన్నది. Sarada, శారదా, God is touching you and healing you. దేవుడు మిమ్మల్ని తాకి స్వస్థపరచుచూ ఉన్నారు. Healing your heart too. మీ హృదయాన్ని కూడా స్వస్థపరుస్తున్నారు. Come to Jesus. యేసు చెంతకు రండి. He is honoring you, ఆయన మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నారు. elevating you to great heights. గొప్ప స్థాయికి మిమ్మల్ని హెచ్చిస్తూ ఉన్నారు. Divine empowerment. దైవికమైన శక్తిని అనుగ్రహిస్తున్నారు. Thank you for lifting her up, Lord. ప్రభు, ఆమెను మీరు పైకెత్తినందుకే మీకు వందనములు. Caring for her as your own daughter. మీ సొంత కుమార్తెగా ఆమె కోసం జాగ్రత్త వహిస్తున్నందుకు వందనములు. Father, తండ్రి, I pray that the Lord Holy Spirit will enter into everyone who is praying with me. నాతో కలిసి ప్రార్థిస్తున్న ప్రతి వారిలోనికి ప్రభు అయిన పరిశుద్ధాత్మ ప్రవేశించవలసినదిగా ప్రార్థన చేయుచున్నాను. Transform them. వారిని రూపాంతరపరచండి. Let those who have the arrears and failures in their studies, Lord, be remembered by you and
let them have success from today, Lord. ప్రభువా, ఎవరికైతే వైఫల్యములు బాకీలు ఉన్నాయో ఈ రోజున వారు మీ చేత జ్ఞాపకము చేసుకోబడి వారు విజయమును పొందుకొనగలిగేలా చేయండి. Lord, no more failure. ప్రభువా, ఇక వైఫల్యములు ఉండకూడదు. Let thy children have good jobs నీ బిడ్డలకు మంచి ఉద్యోగములు రావాలి ప్రభువా. and be very successful in their life వారి జీవితంలో అత్యంత సాఫల్యత కలిగిన వారవ్వాలి. and be a leader before everyone. అందరిదుట నాయకుల వలె వారు ఉండాలి. Touch and heal everyone. ప్రతి ఒక్కరిని తాకి స్వస్థపరచండి. Bow before you and I ask this prayer in Jesus' name. మీ ఎదుట వంగి యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచూ ఉన్నాను. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Subscribe to this channel. ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకునండి. Also press notification bell అలాగే నోటిఫికేషన్ గంట గుర్తును నొక్కండి. and share this message to as many people as possible. ఈ వర్తమానాన్ని సాధ్యమైనంత ఎక్కువ మందితో మీరు షేర్ చేసుకునండి. You'll be a blessing to millions. మీరు లక్షలాది మందికి దీవెనకరంగా ఉంటారు. You too can come to the prayer tower. మీరు కూడా ప్రార్థనా గోపురానికి రావచ్చును. Call the number that's on the screen. తెర మీద కనబడుతున్న నంబరుకు ఫోన్ చేయండి. And there's somebody waiting to pray with you. మీతో కలిసి ప్రార్థించడానికి అక్కడ ఒకరు మీకోసం వేచి ఉంటారు. Ask for the nearest prayer tower. సమీపంలో ఉన్న ప్రార్థనా గోపురం కోసం అడగండి. Go to our website www.jesuscalls.org www.jesuscalls.org మా యొక్క వెబ్సైట్ ను సంప్రదించండి. and it'll tell you where the prayer tower is nearest to you. మీకు సమీపంగా ఉన్న ప్రార్థనా గోపురం గురించి వెబ్సైట్ మీకు తెలియచేయడం జరుగుతోంది. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.